Hello everyone, welcome back to our channel. This video is the continuation of last video అండి. One fine weekend మేము హైదరాబాద్ నుంచి వైజాగ్కి వచ్చాము. వీకెండ్లో మేము ఏం చూసాము అనేది 2 పార్ట్స్గా వీడియోస్లో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి లాస్ట్ వీడియో ఆల్రెడీ షేర్ చేస్తాను. మీరు కానీ చూడకపోయి ఉంటే అది కూడా చెక్ చేయండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆర్ ఇక్కడ ఐ కార్డ్లో ప్రొవైడ్ చేస్తాను. సో లాస్ట్ వీడియోలో నేను షేర్ చేసింది ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వైజాగ్కి వచ్చాము. డే టైంలో రెస్ట్ తీసుకుని ఈవినింగ్ టైంలో సైట్ సీయింగ్ అని బయటకు వచ్చాము. కొంతసేపు బీచ్ దగ్గర ఎంజాయ్ చేసి దగ్గరలో ఉన్న సీ హ్యారియర్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. దాని గురించి లాస్ట్ వీడియోలో క్లియర్గా షేర్ చేశాను, తప్పకుండా చూడండి. సో ఈ వీడియో వచ్చేసి బీచ్ దగ్గర మేము చూసిన కొన్ని ఫుడ్ స్టాల్స్ అండ్ ఫుడ్ ట్రక్స్ని షేర్ చేస్తాను. అలాగే బీచ్కి దగ్గరలో డ్వాక్రా అండ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది, దానికి కూడా వెళ్ళాము, అది కూడా షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ మీరు కానీ మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవన్నీ చూడండి. అండ్ మా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వైజాగ్ అంటేనే అందరికి గుర్తొచ్చేది బీచెసే కదా. సో బీచెస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. నైట్ టైంలో ఇంకా చాలా బాగుంటాయి. క్రౌడ్ కూడా అలాగే ఉంది. అందులో మేము వీకెండ్ వెళ్ళాం కదా, చాలా క్రౌడ్ ఉంది. మరి వీకెండే ఇలా క్రౌడ్ ఉంటుందా, మరి వీక్ డేస్లో కూడా ఉంటుందా అనేది మాకు తెలియదు, కానీ బట్ మేము వెళ్ళినప్పుడు అయితే చాలా రష్గా ఉంది. బీచ్కి ఆపోజిట్ రోడ్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది అండ్ దాని పక్కనే డ్వాక్రా కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. బీచ్ దగ్గర మనం తిరిగి అలసిపోతాం కదా. సో చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మద్రాస్ కెఫే అని, డెజర్ట్ బార్ అని, ఇంకా చిన్న చిన్న ఫుడ్ ట్రక్స్ కూడా చాలానే ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్ అని, నూడిల్స్ అని, ఎగ్కి సంబంధించి రోల్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి నోవోటల్ హోటల్కి ఆపోజిట్ సైడ్లో. ఐస్ క్రీమ్స్, బిర్యానీ స్టాల్స్, ఇంకా పానీపూరి, బేల్పూరి ఇలాంటివి చాలా ఉన్నాయి. చక్కగా కొన్ని మనం తీసుకుని బీచ్ దగ్గరకు వెళ్ళి కూర్చుని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇవి మేము చూసిన ఫుడ్ స్టాల్స్ చాలానే ఉన్నాయి.
ఇప్పుడు రోడ్కి ఆపోజిట్ సైడ్లో ఉన్న డ్వాక్రా బజార్కి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి డ్వాక్రా బజార్ బీచ్కి ఆపోజిట్ సైడ్లోనే ఉంది. బయటంతా లైటింగ్తో ఎవరైనా ఐడెంటిఫై చేయగలరు ఈజీగానే. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్, లేడీస్కి సంబంధించిన యాక్సెసరీస్, హెయిర్కి సంబంధించినవి ఇలా చాలా ఉన్నాయి. అలాగే క్లాతింగ్ రిలేటెడ్ స్టఫ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మసాలాస్, చాలా స్పైసెస్ అండ్ రెడీమేడ్ మసాలాస్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి లేడీస్కి సంబంధించినవి, హెయిర్స్కి, హ్యాండ్స్కి, బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్ అలాంటివి. ఇంకా క్లాతింగ్కి రిలేటెడ్ కూడా ఉన్నాయి. కిడ్స్కి సంబంధించిన టాయ్స్, క్లాతింగ్ రిలేటెడ్ కొన్ని కిచెన్ ఐటమ్స్, క్లాతింగ్కి సంబంధించినవి వేరే కూడా చాలానే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో అండి. ఒక వీకెండ్లో హైదరాబాద్ టు వైజాగ్ మేము ఎలా వెళ్ళాము అండ్ ఏం చూసామనేది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో అండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.